హాయ్ అండి అందరికీ. నేను మీ గాయత్రి. టుడే వచ్చేసి సింపుల్గా ఆనియన్ అట్లాగే వెల్లుల్లిపాయతో కర్రీ చేసుకుందాం. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అందులోకి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అట్లాగే ఒకసారి మూత తీసి కుక్ అయిందో లేదో చూసుకొని ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకొని అందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గించాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అడగంటకుండా ఉంటాయి. అట్లాగే టేస్ట్కి తగినంత ఉప్పు అట్లాగే కారం వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అంతా కలిపేసి కొంచెం వీటికి ఉప్పు కారం పట్టేదాకా అటు ఇటు కలుపుతూ ఉండాలి. అట్లాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు, మిల్క్ పోసుకోవాలి. మిల్క్ పోసుకున్న తర్వాత ఈ మిల్క్ అంతా దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి. ఇట్లా అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆనియన్ వెల్లుల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.